హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఒక మంచి అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయడం ఏంటని మీరు అనుకోవచ్చు, కానీ తను ఏడీగా వర్క్ చేసిన సినిమా ఇప్పుడు ఇండియన్ ఫిలిమ్స్లో సెన్సేషన్ అండ్ బ్లాక్ బస్టర్ ఫిలిం పుష్ప ద రూల్. ఫస్ట్ ఫీమేల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ సుకుమార్ సార్స్ రైటింగ్ అనమాట. సో ఆమెతో మాట్లాడి ఎలా ఆపర్చునిటీని గెయిన్ చేసింది, అట్ ద సేమ్ టైం ఆ సినిమాలో ఒక రోల్ కూడా ప్లే చేశారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోర్ ఓవర్ తను ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యాక్ట్రెస్ అండ్ డైరెక్టర్. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ బిహైండ్ హెర్. ఒకసారి అడిగి తెలుసుకుందాం, అసలు ఎందుకు ఇన్ని చేయాల్సిన అవసరం ఏంటి అని అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎంత పెద్ద హ్యూజ్ ఫిలిం ప్రాజెక్ట్లో వర్క్ చేసినందుకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే నేను చెప్తే చాలా చిన్నది, చాలా 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 హ్యాపీగా ఉన్నా. చాలా అంటే చాలా. సో ఒక యాక్టర్గా వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మెంబర్గా సెట్ అయిపోయావు. సో అనుకునే చేసావు, ఇది స్క్రిప్టెడా? ఏం ప్లానింగ్ ఏం లేదు. అసలు నేను ఇండస్ట్రీకి వస్తానన్నదే నా ప్లాన్ కాదు. నాకు చిన్నప్పటి నుండి ఆశ ఉంది, కానీ ఆ ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అది ఇది అని నన్ను పంపించే వాళ్ళు కాదు. సో పుష్పతో అలా వచ్చిందనమాట ఛాన్స్. పుష్ప ద రైజ్తో నువ్వు రైజ్ అయ్యావు అంతే. సో ఫస్ట్ టైం అంటే సుకుమార్ సార్ కెరీర్లో చాలామంది డైరెక్టర్స్ ఆయన కింద పనిచేసి, ఆయన స్కూల్లో పనిచేసి ఇప్పుడు లిటరల్గా చెప్పాలంటే అందరూ మంచి డైరెక్టర్లు అయ్యారు, రూల్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఫీమేల్ అసిస్టెంట్ డైరెక్టర్గా చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని అండ్ దేవి నాగవల్లి గారిని. సో మిమ్మల్ని ఎక్కువసార్లు చూసా, మొన్న ఆన్ స్టేజ్ మీద కూడా మీకు మిమ్మల్ని పిలిచి అప్రిషియేట్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది అది ఫీల్? నాకు మాటలు లేవు, ఆ రోజు కూడా మాటలు లేవు, ఈ రోజు కూడా మాటలు లేవు. చాలా చక్కగా చెప్పారు సార్. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్తారు అని. చిత్తూరు పిల్ల కదా నువ్వు? అవును, చిత్తూరు అమ్మాయి. ఇప్పుడు చిత్తూరుకు సంబంధించిన స్టోరీయే ఇప్పుడు ఇండియా మొత్తం చూస్తుంది. సో ఆ సినిమాకి వర్క్ చేసావు. ఈ సినిమాకి సుకుమార్ గారికి, అల్లు అర్జున్కి మీకు కనెక్షన్ ఏంటి? నేను తిరుపతి అమ్మాయి కాబట్టి నేను అందులో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో స్లాంగ్ అసిస్టెంట్గా వర్క్ చేశాను. యాక్సెంట్? యా, స్లాంగ్లో యాక్సెంట్ ఉంటుంది కదా, అందులో అసిస్టెంట్గా వర్క్ చేశాను. లైక్ 3 people ఉంటాం డైలాగ్స్కి ఎలా చెప్పాలి మా స్లాంగ్లో అన్నది. తిరుపతి వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఇప్పుడు తినేది ఎలా తింటాండవా అని అడుగుతారు కదా, అలా ఆ చిన్న చిన్న కరెక్షన్స్ అనేవి అవన్నీ చెప్పేదాన్ని. అండ్ నా జర్నీ ఏంటి అంటే, నేను తిరుపతిలో పుష్ప 2కి ఆడిషన్ వెళ్ళా, పుష్ప 1కి లేను. పుష్ప 2 ఆడిషన్కి వెళ్ళాను. పుష్ప 2 ఆడిషన్కి వెళ్తే అందులో ఒక రోల్కి సెలెక్ట్ అయ్యామన్నారు. అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఫస్ట్ అయితే సెలెక్ట్ అయితే అయ్యాను అందులో ఒక రోల్. తర్వాత నేను బెంగళూరులో జాబ్ చేసేదాన్ని. ఆ షూట్ కోసం అని హైదరాబాద్ వచ్చి షూట్ చేస్తున్నప్పుడు 2022 నవంబర్ అప్పుడు గ్లిమ్ షూట్ జరిగింది. గ్లిమ్ షూట్ అప్పుడు ఆ గ్లిమ్ షూట్ అప్పుడు చేశాను నేను అందులో ఒక రిపోర్టర్ క్యారెక్టర్. సో నా మాటలు నా ఇది చూసి అక్కడున్న ఏడీలు ఇంకా సార్ చూసి, అమ్మాయి బాగా మాట్లాడుతుంది కదా, తిరుపతి అమ్మాయి కదా, ఎందుకు పెట్టుకోకూడదు డిపార్ట్మెంట్లో, లాంగ్వేజ్ కూడా బాగా చెప్తుంది కదా డైలాగ్స్ అన్నీ అని చెప్పి అలా డిపార్ట్మెంట్కి తీసుకున్నారు. సో దాని తర్వాత 2 years నా జర్నీ అలా కంటిన్యూ అయింది. చాలా లాంగ్ జర్నీ. 2 years ఒక సినిమాకి నీ ప్రైమ్ లైఫ్ని ఇచ్చేసావు. అంటే నువ్వు ఒక యాక్ట్రెస్ కదా, మూవీలో కూడా ఒక రిపోర్టర్ క్యారెక్టర్ చేసావు, దివితో కూడా ఉండి. సో అంత అంటే 2 yearsలో నువ్వు బయట ప్రాజెక్ట్స్ ట్రై చేసి ఉంటే ఏమో వర్కౌట్ అయ్యేటివేమో. నేను చాలా వదిలే యాక్చువల్, అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ వచ్చినా కూడా వదిలేసాను అనమాట. ఇది చేస్తున్నప్పుడు అది చేయలేము టైం లేక. ఈవెన్ రేపు షూట్ బన్నీ సార్ది, రష్మిక గారిది అన్నప్పుడు ఖచ్చితంగా ఉండాలన్నమాట, లేకపోతే కొన్ని కష్టం అవుతాయి డైలాగ్స్ కానీ ఏదైనా. మనం ఈ మూవీకి వర్క్ చేస్తూ ఇంకొకటి చేయడం కుదరలేదు, ఇంపాసిబుల్. ఇంకా షెడ్యూల్ గ్యాప్ వచ్చినప్పుడు నేను మేనేజ్ చేసుకుంటూ, ఇన్ కేస్ డే షూట్ ఉంటే నైట్ షూట్ ఇవి చేసి తర్వాత డే షూట్ అక్కడికి వెళ్ళడం, అలా మేనేజ్ చేశా. డే అండ్ నైట్ షూట్లు చేసిన రోజులు ఉన్నాయి. నైట్ వెబ్ సిరీస్ చేస్తే ఈవినింగ్ షూట్ అయిపోగానే నైట్ వెళ్ళి డబ్బింగ్ చెప్పి మళ్ళీ మార్నింగ్ షూట్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. అలా మేనేజ్ చేసుకున్నా. అందుకే ఇలా లీన్ అయిపోయావు చాలా. సో సుకుమార్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఆయన ఇప్పటి వరకు ఎవరిని తీసుకోలేదు ఫీమేల్ని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, నిన్ను తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది ఫీల్? నాకు సారు మా డాడీ తర్వాత డాడీ లాగా అనమాట, ఫాదర్ లాగా. నేను మా డాడీ దగ్గర ఎన్ని నేర్చుకున్నానో ఆయన దగ్గర ఇంకా ఎక్కువ నేర్చుకున్నా, చాలా చాలా నేర్చుకున్నా. నాకు ఇంకొక లైఫ్ ఇచ్చారు సార్.
యాక్చువల్లీ నేను ఎక్కడ పుష్ప మూవీలో చేయడం ఏంటి, అసలు నాకు ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం ప్రీవియస్గా నేనేం చేయలేదు ప్రాజెక్ట్ కూడా. పుష్ప అనేదే నా ఫస్ట్ కెమెరా. సో నాకు ఛాన్స్ ఇచ్చి నన్ను నమ్మి ఒకరిని టీంలో పెట్టుకోవడం అనేది చాలా నమ్మకం కదా. లీక్ చేయొచ్చు, బయటకు వెళ్ళొచ్చు స్క్రిప్ట్, A to Z నాకు మొత్తం స్క్రీన్ ప్లే తెలుసు, లైక్ ఏమేమి జరుగుతాయి తెలుసు, షార్ట్స్ తెలుసు, అన్నీ తెలుసు. బట్ నన్ను నమ్మి ఇంత 2 years జర్నీలో నన్ను ఒక పార్ట్గా తీసుకున్నారంటేనే సార్ నాకు చాలా ఒక ప్లేస్ ఇచ్చారు. సో నాకు అది చాలా ప్రీషియస్. సో నువ్వు అచీవ్ చేసావు అని నువ్వు గట్టిగా అనుకుంటున్నావు. అండ్ నేను మోరోవర్ చాలా నేర్చుకున్నా. ఒక ఆర్టిస్ట్గా నేను ఒక 20 years నేర్చుకోవాల్సిందంతా 2 yearsలో నేర్చేసుకున్నా. లక్ ఫ్యాక్టర్. లక్ అనొచ్చు. ఓకే, అండ్ దెన్ కమింగ్ టు అవర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ అల్లు అర్జున్ గారు ఫర్ పుష్ప 2 ఎలా ఉంది? అంటే ఆయన్నే ఒక స్టార్గా చాలామంది కొలుస్తారు బయట, ఇండియా మొత్తం ఊగిపోతుంది లిటరల్గా చెప్పాలంటే. సో అలాంటిది ఆయనకి నువ్వు అలా అవ్వడానికి రీజన్ అయిన నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? అట్ ద సేమ్ టైం ఫీల్ ఎలా ఉంది మీకు? చాలా చాలా హ్యాపీగా ఉంది. బన్నీ సార్ నాకు ఎప్పటి నుండో చాలా చాలా ఇష్టం అనమాట. ఆయన వర్క్ కానీ నాకు చాలా ఇష్టం. ఇంకా డైరెక్ట్గా ఆయన్ని ఫస్ట్ డే పోలీస్ స్టేషన్ సీన్ అప్పుడు ఎర్రమంజిల్లో తీశారు. ఆ ఫస్ట్ డే ఆయన సెట్లో చూడగానే నాకు ఏం మాటలు రాలేదు. తర్వాత ఆయనతోనే వర్క్ చేశాను. చాలా జోవియల్గా ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు చేయమన్నా అస్సలు విసుక్కోరు, అస్సలు ఎనర్జీ కూడా లో అవ్వదు, దానికి డబుల్గా చేస్తారు. సో ఆయనకి మీరు బాగా నేర్పించిన డైలాగ్, ఎక్కువ టేక్స్ చెప్పిన డైలాగ్ ఏమైనా ఉందా? అది నాకు గుర్తుకోలేదు యాక్చువల్లీ. చాలా ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇలా పట్టేసుకుంటారు ఆయన, ఏదైనా ఇలా పట్టేసుకుంటారు. అండ్ నాకు ఒకటి చెప్పారనమాట. ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు డిస్కషన్ అప్పుడు, ఎవ్రీ సీన్ అప్పుడు ఒక 1/2 hour డిస్కషన్ ఉంటుంది. ఏంటి సీన్, ఎలా వెళ్ళాలి, ఏంటి డైలాగ్స్, దీన్ని మనం వేరేగా ఎలా చెప్పచ్చు, వాళ్ళు తీసుకొని ఆప్షన్స్ తీసుకొని సెలెక్ట్ చేసుకుంటారు. ఏది సౌండింగ్ బాగుంటుంది, ఏది ఎక్కువ అర్థమవుతుంది. కొన్ని అందరికీ అర్థం కావు. ఇప్పుడు మా లాంగ్వేజ్లో కొన్ని వర్డ్స్ అనేది తెలంగాణ వాళ్ళకి అర్థం కాదు. సో అందరికి అర్థమయ్యేలాగా ఏది వాడచ్చు, ఇలా నేను చాలా చెప్పేదాన్ని. చెప్తే జాస్తి అంటారు, ఇక్కడేమో జాస్తి అంటాము, ఇక్కడ వచ్చి తొందరగా బిన్నె అంటాం. బిన్నె అంటే తొందరగా, ఇక్కడ జల్దీ అంటారు తెలంగాణలో. సో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి, ఇన్ని ఉంటాయి అనమాట. అది ఒక 1/2 hour 1 hour డిస్కషన్స్ జరుగుతాయి అనమాట. అప్పుడు సార్ నన్ను ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు అడిగారు, అలెక్య నువ్వు ఇది ఎక్కడ నేర్చుకున్నావు అన్నారు. ఎక్కడ చదివావు అన్నారు. నేను చదవలేదు సార్, ఎక్కడ నేర్చుకోలేదు సార్, నార్మల్ గా చిన్నప్పటి నుండి నాకు అలవాటు. అండ్ నేను ఇలానే మాట్లాడేదాన్ని. బెంగళూరులో నా ఫ్రెండ్స్ కూడా నువ్వేంటి అలా మాట్లాడుతావు, ఇలా మాట్లాడుతావు అని ఎక్కిరిచ్చేవాళ్ళు అని చెప్తే సార్ అన్నారు, సరే ఈరోజు ఈవినింగ్ వెళ్ళి వాళ్ళకి కాల్ చేసి చెప్పు, నేను ఇలా మాట్లాడడం వల్లే బన్నీ గారితో కూర్చొని వర్క్ చేస్తున్నా బన్నీ గారి పక్కన అని చెప్పు అన్నారు. ఐ వాజ్ లైక్ ఆ రోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఒక చిన్న ఇంటరప్షన్, ఇప్పుడు నువ్వు నాకు కామన్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు అంటున్నాను, పర్లేదు కదా? యా, ఇట్స్ ఓకే. అంటే మీరు అంటే నాకు ఏదో కొత్తగా అనిపిస్తుంది. నేనే అంత పెద్దదాన్ని కాదు కదా. సో అంటే నాతో పాటు అంటే కొంచెం మనం ట్రావెల్ అయ్యాం. సో ట్రావెల్ అయిన ఫ్లోలో నువ్వేమో చాలా అచీవ్ చేసావు. ఇప్పుడు సడన్ గా మీరు అనేసరికి నాకు వెరైటీగా అనిపిస్తుంది. ఓకేనా, పర్లేదు కదా? ఓకే, దెన్ కమింగ్ టు అల్లు అర్జున్ గారి గురించి అయిపోయింది, సుకుమార్ గారి గురించి అయిపోయింది. అండ్ నౌ రష్మిక మందన, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రష్మిక మందన అంటే ఏం చెప్తావు? మేడం చాలా లవ్లీ, ఏ చెప్పినా ఇలా పట్టేసుకుంటది అనమాట. చాలా నేర్చుకున్నా నేను. తను అంటే తను తెలుగే కొంచెం అంత మాత్రం, కానీ ఆ డిక్షన్, ఆ డైలెక్ట్, చిత్తూరు డైలెక్ట్ నేర్పించడానికి నువ్వు ఎంత వర్క్ చేసావు? టైం ఏం పట్టదు కానీ ఒక 2-3 సార్లు అంతే నేర్చేసుకుంటారు. క్యారీవాన్కి వెళ్ళి మనం స్క్రిప్ట్ ఇచ్చాము అంటే ఒక 2-3 సార్లు చెప్పామంటే చెప్పేస్తారు. ఓకే ఓకే, అసలు ఏం ప్రాబ్లమే ఉండదు. సో ముందు మీరు ఫైనల్ చేసింది మీరే కదా? అంటే ఏంటి, డైలాగ్స్ రాయించినప్పటి నుంచి ఉంటారా, మీ దగ్గరికి వచ్చిన తర్వాత మారుస్తారా? అవి ఫస్ట్ అయితే రాసేసి ఉంటారు, దాన్ని ఇంకా వేరేగా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, ఒక 3-4 people ఉంటాం మేము. ఉండే సిచ్యువేషన్ బట్టి మౌల్డ్ చేస్తా ఉంటారు అన్నమాట. మారుతూ ఉంటది, మారి సార్ ఒకటి చెప్తారు, బట్ సార్ చెప్పిందే ఫైనల్ అవుతుంది, సార్ చెప్పిందే బాగుంటది కూడా. ఓకే ఓకే, సో అంటే మళ్ళీ ఆయన చిత్తూరు కాదు, కానీ సార్ చెప్పిందే బాగుంటది. అండ్ దెన్ సినిమా చాలా వరకు పెద్ద సెట్లు, చిత్తూరు ఫారెస్ట్ ఏరియా అన్నీ చూపించారు కదా.
ఈ జాతర ఎపిసోడ్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది బయట నుంచి. సో అది ఎన్ని డేస్ షూట్ చేశారు, అండ్ అట్ ద సేమ్ టైం ఎంతమంది యాక్టర్స్తో వర్క్ చేశారు, ఏ ప్లేస్లో షూట్ చేశారు? జాతర ఎపిసోడ్ ఒక 20 minutes మీరు మూవీలో చూసుంటారు. అది మొత్తం మేము RFCలో సెట్లో చేసాం. ఇట్స్ బీన్ 40 days పట్టింది. 40 days సేమ్ కాస్ట్యూమ్, బన్నీ గారు సేమ్ మేకప్, 40 days సీన్, ఫైట్, సాంగ్ 3 ఒకేసారి. అండ్ జూనియర్ ఆర్టిస్టులు ఒక 1300 ఇంకా ఎక్కువ వచ్చుంటారు. 1300 మంది జూనియర్ ఆర్టిస్ట్. చచ్చిపోయాం మేనేజ్ చేయడం అవి ఇవి. అంటే నేను ఎక్కువ కష్టపడలేదు, ఇంకా చాలా చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళు, శివ అన్న, ఇలా చాలా మంది కష్టపడ్డారు. అది ఇండోర్ సెట్ కదా? ఇండోర్ కానీ అవుట్డోర్ లాగే ప్రాజెక్ట్ చేశారు కదా? ఏదో చెప్తున్నారు మీరు. ఇండోరే రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేశారు. రామోజీలో సెట్ వేశారు, కానీ అసలు డౌట్ కూడా రాలా అది రామోజీలో సెట్ వేశారని. మీరు చెప్తే కానీ తెలియట్లా. సో అది మా కూబా గారు లైటింగ్. కమింగ్ టు కూబా, యాక్చువల్లీ పోలాండ్ కెమెరామ్యాన్ పెట్టారు ఫస్ట్ టైం. అంటే ఆయన ప్రీవియస్గా వర్క్ చేశారు గ్యాంగ్ లీడర్ అని సమ్ ఫిలిమ్స్. సుకుమార్ గారితో ఫస్ట్ టైం. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు? ఆయనకి ఏమైనా మెమరీస్ ఉన్నాయా? ఆయన కింద టామిక్ అని ఒకరు ఉంటారు. ఆయనకి నాకు చాలా ఉంటుంది అనమాట. ఆయన కూడా సేమ్ ఈయనలాగే కెమెరా అసిస్టెంటే. ఆయన చాలా బాగుంటారు అనమాట. తనకి తెలుగు రాదు, మేము కొన్ని తెలుగు వర్డ్స్ నేర్పిస్తే కామెడీగా చెప్పడం. నన్ను తమ్ముడు తమ్ముడు అని పిలుస్తాడు. తమ్ముడు ఇట్రా అంటాడు. అంటే సెట్లు అందరినీ తమ్ముడు అంటారు కదా, సో నన్ను కూడా ఆయన కలిపేసుకొని తమ్ముడు తమ్ముడు అంటాడు. కూబా చాలా ఎక్కువ మాట్లాడరు, వర్క్ 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 అనే ఉంటారు. కానీ ఎక్కడ ఒక ఇంగ్లీష్ డిఓపి తీసాడనే ఫీల్ రాలా. ఒక ప్రాపర్ బోయపాటి సినిమా చూసినప్పుడు మనకి ఎలాంటి ఫీల్ వస్తుందో, ఒక రాజమౌళి గారి సినిమా మాత్రం తగ్గరనమాట. చిన్న తట్టు ఇటైనా మళ్ళీ 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 అంటారు. అది ఆ లైట్ మెయింటైన్, జాతర సీక్వెన్స్ అంతా అదొక వైబ్ లో ఉంటది. ట్రాన్స్ లో ఆ పింక్ లైట్స్, బ్లూ లైట్స్, అదొక డిఫరెంట్ వైబ్. అది క్రియేట్ చేయడానికి ఎంత టైం పట్టింది అలేఖ్య? ఎంత టైం అంటే, మేము అప్పుడు వేరే సెట్ లో వేరే షూట్ చేస్తున్నాం. ఈ సెట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక 1 month గా అలా సెట్ చేయడం, లైటింగ్స్ చేయడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో 1300 మంది జూనియర్ ఆర్టిస్టులని ఇండోర్ లో మెయింటైన్ చేయడం అంటే కత్తి మీద సాము. అది కాక మా తిరుపతి గంగమ్మ జాతర ఎలా అయితే ఉంటుందో లిటరలీ డీటెయిలింగ్ చాలా పర్ఫెక్ట్ గా డీటెయిలింగ్ ఇచ్చారు. ఆ బొట్లు పెట్టడం గానీ, తర్వాత తలకి అబ్బాయిలు పూలు చుట్టుకుంటారు ఇలా, అది గాని, అంబలి పోయడం గానీ, చీరలు. కృష్ణ అన్న అని తిరుపతి గంగమ్మ గుడిలో వర్క్ చేస్తారు. ఆయన్ని పిలిపించి అన్ని ప్రతి ఒక్కటి డీటెయిలింగ్, ఏది చిన్నది కూడా మిస్ అవ్వరు అనమాట. లాస్ట్ లో అమ్మవారిని ఆ ఫైట్ అప్పుడు తారక పొన్నప్ప తీస్తాడు కదా, అది నిజంగా జరుగుతుంది అనమాట. అమ్మవారిని తిరుపతిలో అలా చేస్తారు, బొమ్మ చేసి నరుకుతారు. అమ్మవారు కోపంగా ఉంటారు. సో రాక్షసులు అలా వచ్చి అలా వధిస్తే కొంచెం కోపం తగ్గుతుంది అమ్మవారికి. అలా చేస్తారు తిరుపతిలో, భయంకరంగా చేస్తారు. అసలు నాకు ఆ గంగమ్మ జాతర సీన్స్ కోసం నీకు కొంచెం డీటెయిల్ గా అడుగుతా, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఆడియన్స్ కి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా జాతరలు జరుగుతూ ఉంటాయి. నేను చిన్నప్పటి నుండి పుట్టి పెరిగా కాబట్టి నేను ప్రతి జాతరకి వేషం వేసా. నా ఇన్స్టా రీల్ లో కూడా ఉంది అది. యాక్చువల్లీ ఆ రీల్ కూడా సార్ చూసి అది కూడా ఒక రెఫరెన్స్ లా తీసుకున్నారు. నేను ఇట్లా బొట్లు పెట్టుకుంటా, మొత్తం పసుపు పూసుకొని ఇలా బ్లాక్ గా, షేమ్ గా ఏం ఫీల్ అవ్వం మేము. ఓకే, అదొక మీకు ట్రెడిషనల్ కల్చర్ అన్నమాట. సో ఏంటంటే అసలు గంగమ్మ జాతర అంటే ఏంటి, ఎలా స్టార్ట్ చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి, ఈ సినిమాలో పెట్టడానికి రీజన్ ఏంటి? పుష్పాలో గంగమ్మ జాతర సీక్వెన్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, మొత్తం తిరుపతి బ్యాక్ డ్రాప్ కదా, అందులో జరిగేది మెయిన్ గంగమ్మ. ఎవ్రీ ఇయర్ మేలో గంగమ్మ జాతర అనేది జరుగుతుంది. అమ్మవారు తాతయ్య గుంట అమ్మవారు ఉంటారు, ఆ గుడిలో జరుగుతుంది అనమాట ఎవ్రీ ఇయర్. ఆ గుడి ఎక్కడ ఉంది? తాతయ్య గుంట అనే ఏరియాలో ఉంది. తాతయ్య గుంట అంటే రేణిగుంట లాగా తాతయ్య గుంట? తిరుపతిలోనే అదొక ఏరియా, నియర్ బై గాంధీ రోడ్, టీకే స్ట్రీట్. మా ఇల్లు అక్కడే అనమాట. అడ్రస్ చెప్తున్నావు, డోర్ నెంబర్ మారిపోయాం చిన్నప్పుడు ఉండేది. సరే కమింగ్ టు జాతర. సో అక్కడ ఇయర్లీ వన్స్ జరుగుతుంది అనమాట. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అని ఏం లేదు, అందరూ వేషాలు వేస్తారు. అబ్బాయిలు అమ్మాయిల్లాగా, అమ్మాయిలు అబ్బాయిల్లాగా, ఎలా అన్నా రకరకాల వేషాలు వేసి, పూలు, ఇంకా అంబలి అనేది పోస్తారు. అంబలి అంటే ఏంటంటే రాగి జావలో ఆనియన్స్ అవన్నీ వేసి ఇంట్లో చేసి, ఇంట్లో దేవుడికి పూజ చేసి
దేవుడికి అంబలి పెట్టి అది మళ్ళీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ పంచుతాం. ప్రతి ఒక్కరికి పంచి మళ్ళీ గుడికి వెళ్ళి ఫస్ట్ అంబలి పోస్తాం ఇంట్లో, పోసాక తర్వాత గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళి అక్కడే చిన్న కుండలో పొంగల్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టి చీర జాకెట్ పెట్టి అమ్మవారికి గాజులు పెట్టి దండం పెట్టుకొని ఆ పొంగల్ కూడా అందరికి పంచి కోడిని కోసి ఆ కోడిని ఇంటికి తీసుకొచ్చి కూర చేసుకొని తింటాం. సో అది ప్రాసెస్. ఇది ప్రాసెస్. యా. అంటే గంగమ్మ జాతరలో అబ్బాయిలు అమ్మాయిలాగా అమ్మాయిలు అబ్బాయిలాగా విచిత్ర వేషాలు వేస్తారు. వేసిన తర్వాత నాకు తారక పొన్నప్ప లాస్ట్ లో మొత్తం రెడీ చేసి అమ్మవారిని రెడీ చేసి అది పీకేస్తాడు, ముక్కు పొడగ కళ్ళు. వాళ్ళు రాక్షసుల వేషం వేశారు. అవి పీకేయడం వల్ల నార్మల్ గా బయట అనుకో అలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీదకి రియాక్ట్ అవుతారు వేరే వేరే ప్లేసుల్లో. కానీ మీ దగ్గర కావాలని పీకితేనే అమ్మవారికి శాంతి జరుగుద్ది. దానికి రీజన్ ఏంటి? రీజన్ నాకు అంత పురాణాలు ఒక స్టోరీ ఉంది కానీ అది నిజమో అబద్ధమో తెలియదు. ఇప్పుడు నేను నాకు కన్ఫర్మేషన్ లేకుండా చెప్పకూడదు. అమ్మవారిని అయితే బొమ్మ చేస్తారు, మట్టి బొమ్మ. లాస్ట్ రోజు జాతర లాస్ట్ రోజు చేసి అమ్మవారిని నరుకుతారు. ఆ పిండి అంత ఆ మట్టి ఏదైతే ఉందో అది మొత్తం కొలాప్స్ చేసేస్తారు. దాన్ని కొంచెం కొంచెం ఇంటికి కూడా తీసుకొచ్చి పెట్టి పూజ చేసుకుంటారు. అలా చెయ్యాలి, అమ్మవారికి అప్పుడే శాంతిస్తారు. ఓకే. ఇది ఇలా ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అది నాకు ఐడియా లేదు, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అవునా? ఓకే. ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేసావు? నేను చిన్నప్పటి నుండి ఎవ్రీ ఇయర్ 1 year 2 years. ఏ టైంలో చేస్తారు అది? మే అంతా జరుగుతుంది. మే మొత్తం మనం ఫస్ట్ వీక్ పొంగల్ పెట్టచ్చు, సెకండ్ వీక్ పెట్టచ్చు. మెయిన్ ట్యూస్డే, మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఈ 3 రోజుల్లో ఎక్కువ చేస్తారు. ఓకే. ఎప్పుడైనా చేసుకోవచ్చు, మన కంఫర్ట్. వైశాఖ మాసంలో చేస్తారు అంతేనా? ఓకే. మే అంటే అంతే, మేలో చేస్తారు, సమ్మర్ లో. ఓకే. సో ఇది చరిత్ర, గంగమ్మ తల్లి జాతర చరిత్ర. సో ఆ రేణుకా సమ్ ఏదో వచ్చింది కదా ఆ సాంగ్. అవును, అన్ని అమ్మవార్ల పేర్లు అంతే. రేణుకమ్మ, గంగమ్మ, కొండమ్మ అంతా అలేక్యమ్మ. ఓకే. సో ఇంత రీసెర్చ్ చేశారనమాట అయితే అది తీయటానికి. సో లక్కీగా నువ్వు అక్కడే పుట్టి పెరిగావు కాబట్టి ఇప్పుడు ఇది ఇండియా మొత్తం ఎక్స్ప్లోర్ చేసావు, నువ్వు కూడా ఒక పార్ట్ అయినావు. సో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మా చిన్న తిరుపతి, చిన్నదేం కాదు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. సో అది సార్ తీసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఇండియానే కాకుండా వరల్డ్ వైడ్ చూపించారు. చాలా హ్యాపీగా ఉంది. అది మా జాతరని. సో నీకు ఆ పుణ్యం కూడా వస్తుంది మరి. సో మీ పేరెంట్స్ ఏమన్నారు అంటే? నార్మల్గా అమ్మాయిలను పంపించరు, ఎంకరేజ్ చేయరు సినిమాల్లోకి. ఒక్కళ్ళు ఏమైపోతారు ఏంటి అని వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ తరపున తప్పు కాదు అది. ఏవేవో జరగడం చూసి భయం. అంటే అదే పాజిటివ్ నెగిటివ్ రెండు ఆలోచించుకుంటారు వాళ్ళు. సో ఎలా కన్విన్స్ చేసావు? ఎలా ఎక్కడి వరకు వచ్చావు? ఎలా హౌ? అస్సలు ఒప్పుకోరు మా డాడీ. నేను చిన్నప్పటి నుండి చాలా ఇన్నోసెంట్ అనమాట. ఎక్కువ ఎవరితో మాట్లాడను. నా బిడ్డకు నోరు లేదు అంటాడు మా డాడీ. ఆ టైప్ లో అనమాట. నన్ను అడగను, నేను చెప్తా. ఇప్పుడు ఉంది అంటాడు నోరు. ముందైతే అసలు నాకు చాలా ఇన్నోసెంట్, నేను ఏం మాట్లాడేదాన్ని కాదు. సో వెళ్తే ఎలా బతుకుతుంది, అక్కడికి వెళ్తే ఎలా, ఏంటి ఇండస్ట్రీ, ఎవరు మనకి బ్యాక్గ్రౌండ్ లేదు, చూసుకునే వాళ్ళు లేరు. అది హైదరాబాద్ ఎక్కడో, ఎలా ఇల్లుంటావు, నువ్వు ఇక్కడ నుండి చేసుకో ఏమన్నా అంటారు. ఇక్కడ నుండి ఏం చేస్తాడు డాడీ? అక్కడ ఉంటే అన్ని. డాడీ ఏం చేస్తుండే? ఫినాన్స్ చేస్తారు. ఫినాన్స్. ఓకే. నీలాంటి కూతురు ఉండాలంటే ఖచ్చితంగా ఫినాన్స్ చేయాలి. ఓకే. మీరు ఒక్కళ్ళేనా? మేము ముగ్గురు. మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ అనమాట. అంకుల్ ఆటగాడు. నేను యాక్చువల్లీ రెడ్డి నాయుడు. డాడీ రెడ్డి, మమ్మీ నాయుడు. ఓకే. అలైక్య రెడ్డి నాయుడు బొడ్డు, అంతే కదా? ఓకే. ఎలా లవ్ స్టోరీ ఏంటి ప్రాసెస్? చెప్పనా డాడీ? అవసరం లేదు, చెప్పాడమే ఇంకా. సో మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్. మమ్మీ ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్గా వర్క్ చేసేది. అది బ్యాచ్, మా బ్యాచ్ అయితే. నెక్స్ట్ డాడీ ఏం చేయడం అనమాట, ఫినాన్స్ చదువుకోకుండా. మా నాన్నమ్మ తాతయ్య కష్టపడితే మా డాడీ వెళ్ళి గోళీలు ఆడుకోవడం, బొంగరాలు ఆడుకోవడం ఇలాంటివి చేశాడు చదవకుండా. బట్ బిజినెస్, ఫినాన్స్ ఇవన్నీ మేనేజ్ చేసేవాడు. రోజు మా మమ్మీ వెనక తిరిగేవాడంట. మా మమ్మీ కొట్టేది చాలాసార్లు. ఏవో జరిగాయంట. మాకు కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు. తర్వాత ఇంకా క్యాస్ట్, లవ్ ఇంట్లో అసలు అడగలే. వీళ్ళు అడిగితే కదా ఒప్పుకుంటారో లేదని, అడగకుండా వీళ్ళే పెళ్లి చేసేసుకున్నారు. చేసేసుకొని ఇంకా వాళ్ళే బిజినెస్ చేస్తూ మమ్మీ డాడీయే ఉన్నారు. అప్పుడు నేను పుట్టా అనమాట. పెళ్ళైన 1 yearకే పుట్టా. సో ఎవరు లేరు, నేను ఒకటే బిడ్డ.
మా డాడీ ఫ్రెండ్సే నన్ను సాకేశారనమాట. మామలు అందరూ నాకు మా డాడీ ఫ్రెండ్స్. కోఇన్సిడెన్స్ ఒకటి చెప్పనా, మీ మమ్మీ రిపోర్టర్, ఈ సినిమాలో నువ్వు కూడా రిపోర్టరే. అయ్యో అవును. సో అది యాదృచ్ఛికం. దానికి ముందు మా మమ్మీ చాలా కష్టపడింది. చిత్తూరు కాణిపాకం మా మమ్మీ. మమ్మీ వాళ్ళు కూడా 4 people, మమ్మీ ఫస్ట్ బిడ్డ. చిత్తూరు నుండి మా మమ్మీ కూడా ఒకటే తిరుపతికి వచ్చి చదువుకొని సిరికల్చర్ చేసింది. కాటన్ మీద సిరికల్చర్ చేసింది. అది చేసి తర్వాత రిపోర్టర్గా ఆంధ్రజ్యోతిలో వర్క్ చేసి చాలా చేసింది మమ్మీ కూడా. చాలా కష్టపడింది. మా డాడీ నమ్మొచ్చేసి. ఏం పేరు? ఝాన్సీ లక్ష్మి. ఝాన్సీ లక్ష్మి. అప్ప పేరు? కొండారెడ్డి. కొండారెడ్డి. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అంకుల్. సో అలా సెట్ చేశారు ఝాన్సీ లక్ష్మిని. అలా పెళ్ళయింది. నా తర్వాత ట్విన్స్ పుట్టారు, చెల్లి తమ్ముడు. నాకు కాంపిటీషన్గా నా బొమ్మలన్నీ ఇంచేయడానికి, నావన్నీ తీసుకోవడానికి. ఇప్పుడు అంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసావు, సో మంచిగానే చదువుకున్నావు. సారీ, సిఎస్సి కంప్యూటర్ సైన్స్. సరే, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసావు. చేసిన తర్వాతలా చుట్టూ తిరిగి బెంగళూరు వెళ్ళావు. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళావు. దగ్గర కదా, అందరూ అక్కడికే పంపిస్తారు. అవును, అంటే నియర్ బై ఉంటుంది. 4 hours 3 hours? 3. ఇప్పుడు కొత్త రోడ్ వేసారు. ఇప్పుడు కొత్త రోడ్ వేసారు అంటే అప్పుడు 4 hours ఉంటుంది. సో చెప్పి ఇంకా మ్యాప్ కూడా అంతా. సో బెంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్లో స్ట్రగ్లింగ్, నానా కష్టాలు పడి ఒక సినిమా తెలియదు హైదరాబాద్ ఎలా అసలు ఇక్కడ ఫస్ట్ వచ్చిన తర్వాత ఒక బ్లాంక్ మైండ్తో వస్తాం, ఎవరేంటో తెలియదు. అసలే అమ్మాయి ఒక నమ్మకం ఉన్నింది, ఏం కాదు, నేను అనుకుంటే అవుతుంది, అయితే ఉందాం, అవ్వకపోతే వెనక్కి వచ్చేద్దాం, మన ప్రయత్నం అయితే చేద్దామని వచ్చేసాను. ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేసింది దానికి? ఓకే వెళ్ళు అని అన్నారు. నేను జాబ్ చేస్తున్నప్పుడు ఓకే ఈ పిల్ల బెంగళూరు వెళ్ళి జాబ్ చేస్తోందంటే కొంచెం ధైర్యం ఉంది, తెలుసుకోగలదు అని అన్నారు. సో ఇట్లా పుష్పలో వచ్చింది మమ్మీ అంటే ఓకే పెద్ద సినిమా కదా, పెద్ద మూవీ కదా, పిచ్చి పిచ్చి ఏం చేయట్లా కదా నువ్వు. చూస్తారా మీ పేరెంట్స్ సినిమాలు? మా డాడీ చిన్నప్పుడు నన్ను అసలు ఇలా స్కూల్కి వెళ్తే మా మమ్మీ బాయ్ అంటే మా డాడీ అలా సినిమాకి తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ ఈవినింగ్ స్కూల్ అయిపోయే టైంకి ఇంటికి తీసుకొచ్చాడు. ఎప్పుడు సినిమాలే చిన్నప్పటి నుండి థియేటర్లో. ఇప్పుడు తగ్గించా సినిమాలు చూడడం, చిన్నప్పుడు చూసాను. ఇప్పుడు సినిమాలు చేసేస్తున్నాం. సో సినిమాలు అంటే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది కదా, సినిమాలు చూసే టైం నుంచి మా పిల్లలు సినిమాలో పని చేస్తున్నారని ప్రౌడ్గా ఇప్పుడు చెప్పుకుంటారు ప్రౌడ్గా, మా పాప ఇక్కడ మా పాప ఇది చేసింది, మా పాప మ్యాడ్ లో చేసింది, మ్యాడ్ లో కూడా ఒక చిన్న రోల్ చేశాను. సో ఇప్పుడు ప్రౌడ్గా చెప్పుకుంటాడు మా డాడీ. చాలా వెబ్ సిరీస్లు కూడా చేశాను. ఓకే, ఇప్పుడు నీకు మామూలుగా ఇంత పెద్ద సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ వెన్ కంపేర్ టు చిత్తూరు. అవును, మీ ఏరియాతో కంపేర్ బెంగళూరు ఎక్కువ యాక్చువల్లీ. బెంగళూరు ఎక్కువే. జాబ్ చేసేదాన్ని. అదే వస్తున్నా పాయింట్ కి. నువ్వు అక్కడ జాబ్ చేసేదానివి ఒక కంపెనీలో, చెప్పు అది కూడా మా ఆడియన్స్. ఎంఫసిస్ లో రిక్రూటర్ గా చేశాను. అది జాబ్లు ఇచ్చే స్థాయి నుంచి జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చేసి 6 months చేసావు. అస్సలు నచ్చలేదు, ఎవ్రీడే టార్చర్. నాకు నచ్చని జాబ్ చేస్తున్నా, అలా నేను కూర్చోలేను ఒక దగ్గర. అలాంటిది ల్యాప్టాప్ పెట్టుకుని మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అంటే వల్ల కాదు, చిరాకు అనిపించింది. అందుకే నీలాంటి క్రియేటివ్ పీపుల్ ఎప్పుడు ఒక దగ్గర ఉండరంట. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చావు. వచ్చిన తర్వాత అంటే నువ్వు ఒక జాబ్ లైఫ్ స్టైల్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ సర్వైవింగ్ ఇబ్బంది అవుతుంది కదా ఫైనాన్షియల్గా. ఎవరు నీకు హెల్ప్ చేశారు? ఎలా అన్ని హర్డిల్స్ అన్నీ తట్టుకొని ఇక్కడ వరకు రావడానికి? ఎవరో 3-4 ఉంటారు కదా ఫ్రెండ్స్, ఎవరాళ్ళు? ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ నేను ఎప్పుడు హెల్ప్ అడగలేదు. ఒక్క స్నేహకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక 2-3 కాల్ చేశా. అందరూ వేరే వేరే వాళ్ళతో ఉండడం, ఫ్యామిలీస్తో ఉండడం కుదరలేదు. స్నేహ మాత్రం నువ్వు రాలేక్యా, నేను చూసుకుంటా, మన ఫ్లాట్ ఉంది, నువ్వు వచ్చి ఎన్ని రోజులన్నా ఉండు అని చెప్పింది. సో థ్యాంక్ యూ సో మచ్ స్నేహ. నేను స్నేహని ఎప్పటికీ మర్చిపోలేను. తన ఇంట్లో అకామిడేషన్ ఇచ్చింది కొన్ని రోజులు ఉండి. తర్వాత నేను ఫ్లాట్ ఎత్తుక్కున్నా అనమాట. సో ఇంకా నా కజిన్స్ ఉన్నారు. హ్యారీ గురించి చెప్పాలి. హ్యారీ నాకు చాలా మోరల్ సపోర్ట్. ఎవరు హ్యారీ? మా అత్త కొడుకు, బావా. మమ్మీ డాడీకి కూడా మీరు పంపించండి అని. తను ఐటీ ఎంప్లాయ్ ప్లస్ తమిళ్లో మూవీస్ చేశాడు. సో అలా ఏం కాదు, మీరు పంపించండి అని ఒక పుష్. ఎందుకంటే మమ్మీ డాడీకి నేను చెప్పలేను డైరెక్ట్గా. నాకు నేను ఏది అడగను, చిన్నప్పటి నుండి ఏది అడగను, నేను ఏది తీసుకోను అడగను. నాది ఒక డిఫరెంట్ మెంటాలిటీ అనమాట. సో తను కొంచెం సపోర్ట్ చేశాడు, మోరల్ సపోర్ట్. ఎల్లు అని. అలా ఫినాన్షియల్గా అంటే నేను
వచ్చాక స్టార్ట్ చేసా, చిన్నది పెద్దది అని లేకుండా కవర్ సాంగ్స్ చేయడం, వెబ్ సిరీస్ చేయడం, వచ్చిన ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకునేదాన్ని. చాలా చిన్నది పెద్దది అని లేకుండా ఇది మనకి యూజ్ అవుతుందా లేదా అని లేకుండా అన్ని చేసేసా దొరికినవన్నీ. ఓకే. సో నువ్వు అడగకుండానే అమ్మ అన్నం పెట్టేసినట్టు నీకు దేవుడు సుకుమార్ గారి సినిమాలో మంచి నేను ఏది అడగను యాక్చువల్లీ, నాకు అది ఎందుకో రాదు, ఇది అడగాలి ఇది కావాలి అని కాదు నాకు. వర్క్ స్పేస్ దొరికేసింది నీకు, ద బెస్ట్ వర్క్ స్పేస్ ఫర్ సినీ పీపుల్. సుకుమార్ గారి స్కూల్ అంటే లిటరల్గా చాలామంది కష్టపడతారు, చాలా ఇన్ఫ్లుయెన్స్లు వెళ్తాయి, పర్మిషన్స్ రికమెండేషన్లు అని ఇలా వెళ్తూ ఉంటాయి, కానీ ఆయన అలాంటివన్నీ పట్టించుకోరు. సో నీకు దేవుడి దయ వల్ల ఆయన దగ్గర వచ్చింది. సో ఫర్దర్గా ప్లాన్స్ ఏంటి? ఆర్టిస్ట్గా కంటిన్యూ అవుతావా, లేదు డైరెక్టర్గా ట్రై చేస్తావా, లేదంటే ఇంకేమైనా క్రియేట్ చేస్తావా? ఆర్టిస్టే అండి, నాకు చిన్నప్పటి నుండి ఆర్టిస్ట్ అవ్వాలనే ఆశ. నేను ఇందులో చేసింది కూడా ఇది నాకు మీరు చెప్పినట్టే స్కూలే, అన్నీ నేర్చుకున్నా. ఇది నా ఆర్టిస్ట్ కెరియర్కి చాలా యూజ్ అవుతుంది, ఆర్టిస్ట్గానే కంటిన్యూ అవుతా. సో ఒక ఆర్టిస్ట్గా అవుదాం అనుకుంటాం అంటే మెయిన్ లీడ్ కాకుండా ఎలాంటి క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయినా చేస్తా. లీడ్ గా చేయాలనే ఉంది, బట్ తెలీదు. ఇప్పుడున్న కాంపిటీషన్ లో, ఇప్పుడున్న ఇదిలో మనకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, సో ఎలా వెళ్తాం ఏంటి అనేది చెప్పలేం. సో ఐ హోప్ నువ్వు ఏవేవైతే అనుకున్నావు అన్ని మేనిఫెస్టింగ్ అయిపోయి తొందరగా నువ్వు ఒక మంచి స్టార్ అయిపోవాలని కోరుకుంటున్నావు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు స్టారే, ఇంత పెద్ద బిగ్ ఫిలింలో చేసావు, యూ హ్యావ్ మోర్ దెన్ 200K ప్లస్ ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్, యువర్ ఎంటర్టైనర్, డైరెక్టర్, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఇంక ఫిలాంథ్రఫిస్టా, ట్రావెలర్. నువ్వు బాగా తిరుగుతా. సో స్ట్రెస్ రిలీఫర్ ఏదో పెట్టడమే పేర్లన్నీ. 4 months వర్క్ చేసుకొని ఒక 1 month హ్యాపీగా వెళ్ళిపోతా. అండ్ మా చెల్లి తమ్ముడు గురించి కూడా చెప్పాలి యాక్చువల్లీ. వాళ్ళిద్దరూ, మా తమ్ముడు చిన్నప్పటి నుండి, నాకు చిన్నప్పటి నుండి అంటే లైక్ 5 years బ్యాక్, అది కూడా నేను చిన్నదే కదా అప్పుడు, నా రీల్స్ తీయడం కానీ అన్ని వాడే, నా ఫోటోగ్రాఫ్. కూలీ తమ్ముళ్ళు అంటేనే కూలోళ్ళు, ఏం చేస్తాం. అండ్ మా చెల్లి నా కాస్ట్యూమ్స్ కానీ మేకప్ కానీ అన్ని మా చెల్లి చూసుకునేది. సో ఆమెను కాస్ట్యూమర్ చేసావు, మనోడిని కెమెరామెన్ చేసావు. వాళ్ళకి ఏం ఆశించకుండా, అందరూ సిబ్లింగ్స్ అలా ఉండరు. చాలా మంది సిబ్లింగ్స్ చూస్తే వాళ్ళకి ఏం క్రెడిట్ లేదు, ఏం లేదు, మా అక్క బాగుంటే చాలు, మా అక్క హ్యాపీ ఉంటే చాలు అన్నట్లు ఉండేవాళ్ళు. మరి ఏమైనా గిఫ్ట్లు ఇచ్చినావా? ఏం ఇవ్వలేదు, నేనే పెద్ద గిఫ్ట్ వాళ్ళకి. కాన్ఫిడెన్స్ చూడు తమ్ముడు. నేను వాళ్ళిద్దరిని ఎప్పటికీ చూసుకుంటా. ఇంకేంటి కొండారెడ్డి గారు ఏమంటున్నారు? డాడీ కూడా పాపం, నేను ఎప్పుడు మా డాడీని డబ్బులు అడిగిందే లేదు, కానీ మా డాడీయే ఎప్పుడు తీసుకో, నీ దగ్గర ఉందో లేదో అని ఫినాన్షియల్గా బాగా సపోర్ట్ చేస్తాడు. మమ్మీ కానీ డాడీ కానీ చిన్నప్పటి నుండి ఏం ఇది లేదు అది లేదని లేదు, మా ఇంట్లో అన్నీ ఉంటాయి, అన్నీ మంచిగానే పెరిగాం. సో ఏం అంత కష్టాలు ఏం లేదు. ఇక్కడికి వచ్చి ఛాన్సెస్ కోసం ఎక్కువ కష్టాలు పడ్డా, అంతే. అంటే తప్పదు ఇంకా, అది ఇంకా లైఫ్ ఆఫ్ సినీ ఫైల్స్. అవును. సో ఈ లవ్, మ్యారేజ్ వీటి మీద ఒపీనియన్ ఏంటి? టైం ఉంది చాలా. అంటే లైఫ్ లో ఈ రెండు ముఖ్యమైన ఘట్టాలు కదా, అందుకని అడిగి. అందరికీ ముఖ్యమైన ఘట్టాలని ఏం లేదు. ఇప్పుడు నా వరకు వస్తే నేను చాలా అచీవ్ చేయాలి, నాకు నా సెల్ఫ్ కేర్కే టైం లేదు, ఇంకొకరిని కేర్ చేసే అంత టైం లేదు. అది ఇందుకనే ఇంకా అబ్బాయిలకు కూడా పోయింది పూర్తిగా లవ్ల మీద ఇంట్రెస్ట్. అసలు ఇప్పుడు ఎవరు లవ్లు పెళ్ళిళ్ళని లేవండి, ఆ జనరేషన్ పోయింది. ఇప్పుడు ఏదో ఒకటి సాధించాలి, తర్వాత ఏదో అంటారు, ఏవేవో ప్రశాంతంగా ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, మనం ఏదో ఒకటి సాధించాలి, అంతే. నేను ఒకటి సాధించాను ఇప్పుడు, మీ ఇంటర్వ్యూ. సో అంటే నార్మల్గా నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అమ్మాయిలు అంటే చాలా ముచ్చటేస్తుంది, అబ్బాయిలకి ఆ థాట్ వస్తుంది మామూలుగా. ఒకవేళ వాళ్ళు తీసుకుందామన్నా చేయడానికి ఇష్టపడరు అమ్మాయిలు. వచ్చిన వాళ్ళందరూ చాలా హార్డ్ వర్క్, ఫిజికల్ కష్టం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పుష్ప మూవీలో అల్లు అర్జున్ ద రైజ్ లో ఎంత కష్టపడ్డాడు, దొంగలు కొట్టి అడవికి వెళ్ళి దుమ్ములో ఉండి హెయిర్ పాడవుతుంది స్కిన్. నేను ఒక ఆర్టిస్ట్ గా ఉండి నేను అప్పుడు చాలా మంచిగా కొంచెం బొద్దుగా ఉండేదాన్ని. కీర్తి సురేష్ ఫస్ట్ ఉండేది కదా, నేను శైలజలో అలా బొద్దుగా ఉండేదాన్ని. ఇప్పుడేమో రీసెంట్ కీర్తి సురేష్ లా అయిపోయావు. సో దానికి రీజన్ మాత్రం పుష్పనే, నేను కంప్లైంట్ ఇవ్వాల్సింది వాళ్ళ మీద. ఫుడ్ సూపర్ ఫుడ్ అండి మైత్రిది, నేనే తినను. అది నీ తప్పు అయితే, వాళ్ళనేం అనలేం. సో ఎండ్ ఆఫ్ ద డే నువ్వైతే చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చావు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయడం అనేది అమ్మాయిలు అంత అగ్రీ కారు. సో నువ్వు చేసావు, చాలా తక్కువ మందికి వస్తుంది అవకాశం వస్తుంది,
ఆ ఆలోచన కూడా చాలా తక్కువ మందికి వస్తుంది, నువ్వు బాగా ఉపయోగించుకున్నావు. ఐఎమ్ సో బ్లెస్డ్ యాక్చువల్లీ. నాకు ఎన్ని వచ్చినా మధ్యలో నేను వదిలేయలేదు. ఇందులో వచ్చాను, ఇది కంప్లీట్ అయిపోవాలి అని నాకు వచ్చిన ఛాన్సెస్ అన్ని కూడా పక్కన పెట్టా. మూవీ రిలీజ్ అయ్యే వరకు ఉండాలి 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 అని. రిలీజ్ అయింది, 1000 crores ప్లస్ వెళ్తుంది ఫిలిం. ఇంకా ఇంకా నైటే సార్ వాళ్ళ ఫ్యామిలీతో మేము బ్రహ్మరాంబ థియేటర్కి వెళ్ళి మూవీ కూడా చూసేసి వచ్చాం. ఎన్నిసార్లు చూస్తారా అంతేలే, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. సో ఎలా ఉంది వర్క్? సుకుమార్ గారు అంటే యాజ్ ఎ డైరెక్టర్గా కాకుండా యాజ్ ఎ పర్సన్గా నీకు ఎలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఏంటి? పర్సన్గా అంటే నువ్వు ఫస్ట్ ఏడివి కదా, ఫీమేల్ ఏడివి, చాలా మంచిగా మాట్లాడతారు. నేను ఏది హెసిటేట్ అవ్వను సార్ దగ్గర, ఇది చెప్పాలా ఇది చెప్పకూడదు అని ఏం లేదు. ఫీల్ ఫ్రీ, ఏదన్నా మనం ఫ్రీగా చెప్పేసేయచ్చు. డైరెక్ట్గా మానిటర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఫ్రీగా మాట్లాడచ్చు. ఆయనకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. వాళ్ళ పాప ఎలాగో ప్రతి ఒక్కరిని వాళ్ళ డాటర్ లాగా చూసుకుంటారు. చాలా ఇష్టం ఆడపిల్లలు అంటే సార్కి, బాగా చూసుకుంటారు. నాకు కూడా ఇష్టమే కానీ మా వాళ్ళు వేరేలా అనుకుంటున్నారు. నీకు ఎందుకు ఇష్టం మాకు తెలిసిలేరా అంట అంతే. ఓకే, ఆయన సెన్సిటివ్గా ఉంటాడు కదా నార్మల్గా, సెన్సిటివ్ ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ లైఫ్లో. సో నీకు బాగా గుర్తుండిపోయే మెమరీ ఏంటి సుకుమార్ గారి దగ్గర నుంచి? బాగా గుర్తుండిపోయే మెమరీ నేను మీకు ఆల్రెడీ చెప్పా, ఇంటర్వ్యూలో చెప్పలేదు, బయట చెప్పాను అట్లున్నా. మమ్మీ డాడీ వాళ్ళు సెట్కి వచ్చారు ఒకరోజు, క్లైమాక్స్ సీన్ జరుగుతున్నప్పుడు. సో నేను కొంచెం డల్గా ఉండేసరికి, డల్గా ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నా, అయ్యో బయట మమ్మీ వాళ్ళు ఉన్నారే, నేను వర్క్ చేస్తున్నా సెట్లో, వాళ్ళకి సెట్కి వచ్చాక కూడా టైం ఇవ్వలేకపోతున్నానే నా మైండ్లో ఉంది. సో సార్ పిలిచి అడిగారు, ఏంటి ఏదో ఆలోచిస్తున్నా అంటే, ఏం లేదు సార్ అంటే, లేదు చెప్పు అన్నారు. ఇలా మమ్మీ ఆ రోజు సెట్ చాలా హాట్గా ఉన్నింది, సార్ చాలా సీరియస్గా ఉన్నారనమాట. సీన్ ఒకటి అటు ఇటు అవుతుంటే చాలా హాట్గా ఉన్నింది సెట్ మొత్తం. సో అందుకే నేనేం అడగలేకపోయాను సార్ని. సారే అడిగారు ఎందుకు అలా ఉన్నావు అంటే, ఇలా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు సార్, బయట ఉన్నారంటే, ఎందుకు లోపలికి ఎందుకు తీసుకురాలా వాళ్ళని, బయట ఎందుకు కూర్చోబెట్టామని చెప్పి సారే లేసి వచ్చి బయటకు వచ్చి ఆయనే మమ్మీ వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఫొటోస్ ఇచ్చి అవి ఇవి చెప్పి, ఇలా మీరు చాలా గ్రేట్ అండి, పాపని ఇండస్ట్రీకి పంపించారు అని మా మమ్మీ మా డాడీతో మాట్లాడి వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు. అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సిచ్యువేషన్, ఈవెన్ మమ్మీ డాడీకి కూడా. ఓకే, అప్పుడు డాడీ ఫీల్ ఏంటి? కొండారెడ్డి గారి ఫీలింగ్? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, సాధించానురా అనుకున్నాడు. అంటే అంత గొప్ప వ్యక్తి మన గురించి చెప్పడం అనేది చాలా గ్రేట్. అది ఆయన గొప్పతనం, అందరి గురించి మంచిగా చెప్తారు, బట్ అలా నా ఫ్యామిలీతో మాట్లాడడం అనేది. ఇంకొకటి, ఆయన క్రెడిట్స్ కూడా ఆయన తీసుకోడు, ఏదుంటే డైరెక్షన్ టీమ్ కి ఇచ్చేసాడు, వీళ్ళందరూ సుకుమార్లే అన్నారు. అవును, ఏంటి ఆయన టీం వర్క్ ని ఎక్కువ ఇష్టపడతారు. టీం స్ట్రాంగ్ ఉంటే మనం స్ట్రాంగ్ ఉంటాం అన్నట్లు అనుకుంటారు. బట్ మొత్తానికి ఆయనే కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఆయన ఏం చెప్తే అదే. మేము ఎన్ని చెప్పినా అవుట్పుట్ సార్ చెప్పిందే బాగుంటది యాక్చువల్లీ, అదేంటో తెలియదు, సార్ చెప్పిందే అందంగా ఉంటుంది. సరే, నిన్న సినిమా కలిసి చూసారు కదా, ఎలా వైబ్ అయ్యారు ఆడియన్స్? నేను చాలా సైలెంట్ గా ఉన్నాను, నాకు కొంచెం భయం, అరవాలనిపించినా అరవాలా, చాలా సైలెంట్. అరిస్తే మళ్ళీ సార్ ఉన్నారని అందరికి తెలుస్తుంది కదా, ఎవరికి తెలీదు. ఎవరికి తెలియకుండా వెళ్ళారా? నార్మల్ గా వెళ్ళారు. మీరు డైరెక్షన్ టీం వెళ్ళాము, ఒక 9 people వెళ్ళాం. సారు, మేడం, తబితా మేడం వచ్చారు. తెలిసిందా ఎవరికైనా? ఇంటర్వెల్లో వెళ్ళేటప్పుడు తెలిసింది. మళ్ళీ ఫొటోస్ అవి ఇవి, అంత హడావిడి ఏం లేదు, పీస్ఫుల్ గానే జరిగింది. ఓకే, ఒక వైబ్ చెప్తుంటే నాకే కొంచెం క్రేజీగా అనిపిస్తుంది. ఇలా సార్ చూస్తే ఇలా మూవీ, ఇలా సార్ చూస్తే ఇలా మూవీ. అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారా? చాలా అరుస్తున్నారు. ఫిలిం బాయ్ సుకుమార్ అని పడినప్పుడు వెనక్కి తిరిగి అందరూ ఇట్లా 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 అన్నారు. అదొక వైబ్. తొందరలో నీ పేరు కూడా అలానే పడాలని కోరుకుంటున్నా. సో అంటే నువ్వు యాజ్ అన్ యాక్టర్గా, సో ఎలా ఫ్యూచర్ గోల్స్ ఎలా ప్లాన్ చేశారు? టీమ్స్ అచీవ్మెంట్స్ ఏం లేదు. ఫస్ట్ నేను స్ట్రాంగ్ అవ్వాలి. కొంచెం వీక్ ఉన్నా, ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యి అన్ని ఆడిషన్స్ ఇచ్చి ఎన్ని దారులు ఉంటే అన్ని దారులలో వెళ్ళిపోవడమే అంతే. ఇది అది అని ఏం లేదు, తొక్కుకుంటా పోవడం. ఇంకా మన లక్, కొంచెం లక్ యాడ్ అయితే సక్సెస్ అవుతాం. ఓకే, డన్. ఆల్రెడీ నువ్వు సక్సెస్ ట్రాక్లోనే ఉన్నావు, ఇంక ఫాస్ట్ పెంచితే సరిపోద్ది. అంటే ఇప్పుడు సినిమాలో ఎంతమందికి డైలాగ్ డిక్షన్ నువ్వు నేర్పించి వర్క్ చేయించావు కదా, సో ఇప్పుడు డబ్బింగ్ కూడా నువ్వే చెప్పించావా అందరూ? నేను, చరణ్, మోహన్ అన్న, మేము ముగ్గురు చెప్పించాం. ఓకే, అవును. అక్కడ ఆ రోజు స్టేజ్ మీద వాళ్ళని కూడా అనౌన్స్ చేశారు, మాట్లాడారు. ఓకే, మీరు ముగ్గురు చెప్పించారు మొత్తం సినిమా మొత్తం. రాజ్ కుమార్ అని ఒకరు ఉన్నారు,
ఇందులో పోలీస్ క్యారెక్టర్ కూడా చేశారు. అంటే నార్మల్గా ఇంత సినిమాలో 3.5 hours సినిమా ఇంకెంత ఉండుంటుంది ట్రిమ్ చేసేసింది? చాలా ఉంది, చాలా సీన్స్ ఎగిరిపోయాయి. మామూలుగా ఎంత డ్యూరేషన్ ని ట్రిమ్ చేసి ఉంటారు అప్రాక్సిమేట్లీ? అది చెప్పలేను, మ్యాక్స్ ఇంకొక 1 hour దాకా ఎత్తేసి ఉండొచ్చు, 40 minutes వరకు. చాలా చాలా సీన్స్ అంటే తెలియదు మనకి, ఆఫ్టర్ ఎడిటింగ్ ఏదొస్తుంది అని తెలియదు కదా, సో అందుకని తీసి పెట్టుకుంటాం. అచ్చా, ఓకే. ఆఫ్టర్ ఎడిట్ అయ్యాక మనకి ఏది ఇంపార్టెంట్ కాదు అని అలా ట్రిమ్ చేస్తారు. అసలు 3 hours 20 minutes కూడా ఇంకా ట్రిమ్ చేయాలి తక్కువకి అని అన్నారు అందరూ, బట్ సార్ ఒప్పుకోలేదు. ఏదో తక్కువ అవుతుంది, బట్ ఎవరికి అనిపించలేదు మూవీ అన్నట్టు. అంటే నేను అంత డ్యూరేషన్ కూర్చున్నా సరే తెలియలేదు, విసుగురాలా, అయిపోయింది, ఇంట్రెస్టింగ్ గా మొత్తం స్క్రీన్ ప్లే అయిపోయింది. నాకు ఒక డౌట్ ఉంది, నువ్వు ఎలాగో టీమ్ కాబట్టి అడుగుతున్నా. ఫస్ట్ ఆ జపాన్ సీన్ చూపిస్తారు, కంటైనర్, పుష్ప కంటైనర్ సీన్. తర్వాత మనోడు పడిపోతాడు సముద్రంలో, అక్కడ నుంచి కట్ చేస్తే ఈ బుడ్డోడు. ఆ తర్వాత జపాన్ సీన్ ఏమైపోయింది, దానికి సినిమాకి సంబంధం ఏంటి? నాకు తెలియదు. నీకు తెలిసిన నువ్వు చెప్ప దొంగ. అది తర్వాత లాస్ట్ లో ఒక పర్సన్ వస్తాడు, దడేలు మన బాంబు పేలుస్తాడు. ఎవడు? ఫాఫానా వీడినా? ఎవరని ఇప్పుడు చెప్పేస్తే 3లో మజా ఏముంటుంది. చాలా మంది పుష్ప 2 అప్పుడు కూడా ట్రైలర్ రిలీజ్ చేస్తే ఆ గంధపు చెక్కల్లో కాలుతోంది ఎవరు, పుష్ప వాళ్ళ అమ్మనా శ్రీవల్లినా, పోనీ తెలుసుకొని ఏం చేస్తారు మీరు చెప్పండి. ఆ మజా ఫీల్ అవ్వరా మూవీలో? సరే మూవీ అంతా చెప్పేస్తాం మీకు ముందే, ఏం ఫీల్ ఉంటుంది చెప్పండి. సరే నాకు చెప్పండి, కెమెరా ఆపేస్తాం. అది ఏం ఫీల్ ఉంటుంది అంటే ద ర్యాంపేజ్, ఇప్పుడు పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 అయిపోయింది, ఇప్పుడు పార్ట్ 2 ద ర్యాంపేజ్, అది షూట్ అయిపోయిందా సగం? సగమా? పార్ట్ 2 మేము December 4th రిలీజ్ అంటే 3 వరకు డబ్బింగ్స్ చెప్పాము, అది ఇంకా టైం ఉందా? అంటే మీరు వేర్ ఈజ్ పుష్ప అని గ్లింప్స్ రిలీజ్ చేశారు, ఆ గ్లింప్స్ లో ఎక్కడ పెడతారో నాకు తెలీదు, 2 షార్ట్స్ ఇందులో ఉన్నాయి. ఆ పులి షాట్ ఏమైపోయింది, అడవిలో షార్ట్స్ ఏమైపోయినాయి, సస్పెన్స్ ఫైట్ సీక్వెన్సెస్, ఆ సస్పెన్స్ తో అలా ఉండండి మీరు. ఇంకెన్ని రోజులు చంపుతారు మమ్మల్ని? అండ్ ఇంకో క్వశ్చన్ అడగాలి, ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. యాక్చువల్లీ ఎంత వైబ్లో ఇండియా మొత్తం ఒకటే ఫిలిం మీద ఇంట్రెస్టెడ్తో చూస్తున్న టైంలో ఒక చిన్న ఇదైంది సంధ్యా థియేటర్ దగ్గర. దాన్ని ఎలా తీసుకున్నారు మీరు, మీ టీం? అసలు అది అనుకోకుండా జరిగిపోయింది, నాకు చాలా బాధేసింది. నైట్ తెలిసింది, మాకు అందరికీ తెలియలేదు. నేను అప్పటికీ అది అబద్ధమేమో నిజం కాదేమో అన్న ఇదిలోనే ఉన్నా. నేను నైట్ అంతా మేల్కున్నా, ఆ రోజు ప్రీమియర్కి వెళ్ళేసి వచ్చి నైట్ మొత్తం మేల్కున్నా, మార్నింగ్ వరకు మేల్కున్నా, ఎలా ఉంది టాక్, రివ్యూస్ ఎలా ఉంది చూస్తూ. సడన్గా ఇది వచ్చేసేసరికి నేను ఎంతమంది దేవుళ్ళని మొక్కున్నాను, ఇది ఫేక్ న్యూస్ అయి ఉండాలి, వాళ్ళకి ఏం అవ్వకూడదు అని. అందుకే మేమేం సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదు. మాకు ఒక 3-4 days అదే ట్రాన్స్లో ఉంది. ఎందుకు అనవసరంగా అది ఆవిడికి జరగడం ఏంది, ఏదో టైం అనిపించింది. అంతమంది ఉన్నారు అందులో, పాపం ఆ ఫ్యామిలీకే అలా, అసలు ఎందుకు అలా, చాలా బాబు కానీ వాళ్ళు అనుకొని ఉంటారు హ్యాపీగా ఫ్యామిలీ అంతా మూవీకి వెళ్ళి చూసొద్దాం అని అనుకొని ఉంటారు. ఏదైనా ఫుడ్ చేసుకొని కూడా తిని మళ్ళీ వచ్చి తిందాం అనుకుంటారు, వచ్చేసరికి వాళ్ళ ఆవిడ చనిపోయి. ఎలా ఉంటుంది అది? ఏ ఫ్యామిలీకైనా అది టైం. అందుకే మీరు సక్సెస్ని కూడా బాగా ఎంజాయ్ చేయలేదు. ఒక 3-4 days ఎక్కడ మేము ఏం లేదు, అది ఒక్కడ కనుక జరగకుండా ఉంటే బాగుంది. ఓకే దెన్ ఫైనల్గా ఇంకా ట్రావెల్ అవ్వాలని ఉంది ఇంటర్వ్యూలో, కానీ టైం లేకపోవడం వల్ల విల్ ప్లాన్ సమ్ అదర్ టైం పార్ట్ 2 టు బీ కంటిన్యూడ్ అని. ఎందుకంటే మీరు సినిమాలు మాత్రం కాదు, మేము కూడా ఇంటర్వ్యూలు పార్ట్ 2 పార్ట్ 1 చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మాకు తెలియని ఎన్నో విషయాలు పుష్ప గురించి చెప్పినందుకు, అండ్ ఆ జాతర సీక్వెన్స్ ఎలా స్టార్ట్ అయిందో చెప్పినందుకు, అండ్ నువ్వు ఎక్కడి వరకు నా ఇన్విటేషన్ మేరకు వచ్చినందుకు, పుష్ప 2 మూవీకి ఒక సక్సెస్ఫుల్ ఫస్ట్ లేడీ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కీప్ ఇట్ కంటిన్యూ, కీప్ ఎంటర్టైనింగ్ అస్ విత్ యువర్ ఇన్నోవేటివ్ వర్క్స్ అండ్ క్రియేటివ్ వర్క్స్తో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా మన అలైక్య రెడ్డి నాయుడు బుడ్డి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్
వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు. సైనింగ్ ఆఫ్ దేవ్ టొంపల.